వీధి కుక్కలకు అన్నం పెడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. అంతేకాని పబ్లిక్ రోడ్ల మీద జనం ప్రాణాలతో ఆడుకోవద్దు. నేనేం చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు వార్నింగ్. నిన్న అంటే ఈ నెల 13న జరిగిన విచారణలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపై వీధి కుక్కలు ఎవరైనా కరిస్తే ఆ బాధ్యత వాటికి అన్నం పెట్టిన వాళ్ళదే అని స్పష్టం చేసింది. దీనిపై కొందరు లాయర్లు అభ్యంతరం చెబుతూ మనం ప్రేమ చూపిస్తే కుక్కలు కరవవు అని వాదించారు. కుక్కలకు మనిషి భయం, వాసన తెలుస్తుంది, సో అవి ఖచ్చితంగా దాడి చేస్తాయని ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు. అంతేకాదు ప్రభుత్వాల మీద కూడా కోర్టు సీరియస్ అయింది. గత 5 ఏళ్లుగా బర్త్ కంట్రోల్ రూల్స్ అమలు చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారని మండిపడింది. అందుకే ఇకపై కుక్క కాటు బాధితులకు ప్రభుత్వమే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్ల దగ్గర అసలు వీధి కుక్కలే ఉండకూడదని కోర్టు అయితే ఆదేశించింది. పిల్లలు, రోగులు తమని తాము రక్షించుకోలేరు కాబట్టి ఆ ఏరియాలు డాగ్ ఫ్రీ జోన్స్ గా ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. ఇక జంతువుల పట్ల ప్రేమ ఉండాల్సిందే, కానీ అది పక్కవాడి ప్రాణానికి ముప్పుగా మారకూడదు అన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశం. మరి సుప్రీంకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.